హే గాయ్స్, వెల్కమ్ టు క్లాసీ నవ్య. మీరు కనుక ఈ ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు ఒక డిఐవై అయితే చేస్తున్నాను. బనానా ట్రీస్ చాలా సింపుల్గా అయిపోతాయి, ఇంకా చాలా ఈజీ, ఇంకా అన్ని ఫెస్టివల్స్కి యూస్ అవుతాయి అన్నమాట. ఇంకా నుంచి అయితే ఫెస్టివల్స్ ఉన్నాయి కదా, సో నేను ఇంకా బనానా ట్రీస్ ఇంట్లో చేద్దాం అన్నట్టు ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. ఇవి జస్ట్ మనకి 100 రూపీస్లోనే అయిపోతాయి. ఇంకా నేను వచ్చేసి అలా షీట్ ఒక్కటి కట్ చేసుకున్నాను అనమాట. ముందే ఏ సైజ్ కావాలో నేనైతే పెద్ద సైజులోనే చేస్తున్నాను అనమాట. సో ఇంకా క్రేప్ పేపర్ తీసుకున్న, కలర్ షీట్ కూడా. అండ్ నేను వచ్చేసి ఫస్ట్ క్రేప్ పేపర్ పెడుతున్నాను, తర్వాత కలర్ షీట్. దానికి మిడిల్లో ఒక వైర్ అయితే పెడుతున్నాను అనమాట. ఎందుకంటే మనం లీఫ్ ఎలా కావాలంటే అలా ఉండడానికి ఈ వైర్ అయితే నేను పెడుతున్నాను. ఇంకా నేను వచ్చేసి ఇక్కడ ఫస్ట్ నేను మరీ అంత స్ట్రాంగ్ వైర్ అయితే తీసుకోలేదు. సో ఆ వైర్, ఇంకో వైర్ కూడా, అది కూడా కొంచెం మరీ అంత స్ట్రాంగ్గా లేదు. సో ఈ రెండు అయితే నేను ఇలా చుట్టేసుకుని ఇంకా మిడిల్లో అయితే టేప్ అయితే వేసుకుంటున్నాను కలర్ పేపర్కి. ఇంకా పైన అయితే నేను మళ్ళీ క్రేప్ పేపర్ అయితే స్టిక్ చేసేస్తున్నాను. ఇంకా ఇవన్నీ అయితే జస్ట్ చెప్పా కదా 100 రూపీస్ అని. క్రేప్ పేపర్ ఒకటి వచ్చి 20 రూపీస్. నేను ఇవి 2 షీట్స్ తీసుకున్నాను, ఇంకా ఎల్లోది కూడా తీసుకున్నా. ఇంకా వచ్చేసి కలర్ టేప్ ఒకటి తీసుకున్నాను అనమాట, గ్రీన్ కలర్ది. అదొక 10 రూపీస్ అనుకుంటా. ఇంకా వైర్ వచ్చేసి అది కూడా 20 రూపీస్ ఎంతో అయ్యింది. ఇంకా అన్నీ అయితే వచ్చేసాయి అన్నమాట బడ్జెట్లోనే. ఇంకా లీఫ్కి ఇలా వైర్ అయితే పెట్టాను కదా, దానికి నేను ఈ గ్రీన్ కలర్ టేప్ అయితే తీసుకున్నాను, లైట్ కలర్. ఇంకా ఇదైతే ఆ వైర్కి చుట్టేసుకుంటున్నాను అనమాట, వైర్ కనిపించకుండా. సో ఇలా అయితే మనకి లీవ్స్ అన్నీ అయితే ప్రిపేర్ చేసేసుకుంటున్నాను. ఇంకా నేనైతే ఇలా ఒక 12 అయితే ప్రిపేర్ చేశాను అనమాట. ఒక దానికి 6, ఒక దానికి 6 అన్నట్టు ఇలా పెద్ద పెద్దగా ఉన్నాయి కాబట్టి. ఇప్పుడైతే ఇంకా బనానాస్ అయితే చేస్తున్నా. చాలా ఈజీగా అయితే ఇది కూడా చేసేసుకోవచ్చు. నేను టిష్యూ తీసుకున్నాను ఒక సైజు, తర్వాత ఎల్లో కలర్ షీట్ కూడా కట్ చేసుకుంటున్నాను అనమాట. ఫస్ట్ వచ్చేసి నేను టిష్యూ రోల్ చేసేసుకున్నాను కొంచెం బనానా షేప్ ఉండేట్టు. ఆ తర్వాత వచ్చేసి ఎల్లో కలర్ షీట్ కూడా దాని చుట్టూరునే ఇంకా చుట్టేసాను. చుట్టేసి తర్వాత ఇలా నేను కొంచెం వైర్ ఉండేట్టు అయితే చూసుకుని ఒక పెద్ద వైరుకి ఇలా నేను పెట్టేసుకున్నాను అన్ని బనానాస్. ఇంకా మనం ఒకదానిపైన ఒకటి పెట్టేసుకోవడమే. ఇంకా నేను కింద బనానాకి బ్లాక్ కలర్లో ఉంటుంది కదా, దాన్ని కూడా నేను ఇలా అయితే బ్లాక్ కలర్ పెయింట్తో అయితే పెట్టేసుకున్నాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి వైర్ కనిపించకుండా టేప్ తీసుకున్నాం కదా, ఈ టేప్ అయితే ఇంకా ఆ వైర్కి కూడా చుట్టేసుకుంటున్నాను అనమాట. ఇంకా మనం వచ్చేసి చిన్న చిన్నగా చేసుకోవడం అనమాట, మనకి ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్. నేను వచ్చేసి కొంచెం లీవ్స్ పెద్దగా చేశాను కాబట్టి నేను కూడా బనానాస్ కొంచెం పెద్దగానే చేశాను. ఇంకా వచ్చేసి ఇలా నేను 2 రౌండ్స్ చేస్తున్నాను అనమాట. బుక్ బ్యాక్ సైడ్ అట్టు ఉంటుంది కదా, దాన్ని రోల్ చేసి ఇంకా కలర్ షీట్ అయితే పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఇవి ఆ రోల్లో పెట్టేసుకోవడమే అనమాట. ఇంకా మనకి బనానా ట్రీ అయితే రెడీ అయిపోయింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇంకా మనం ఫెస్టివల్ రోజు ఎలా డెకరేట్ చేస్తానని వీడియోస్లో అయితే చూపిస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.